రైట్ పవన్, తెలంగాణ సర్కారు రైతుల రుణమాఫీని ఆగస్టు 15లో చేసేస్తాము అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ మొత్తం కూడా సర్వే నిర్వహించి ప్రక్షాళన చేసింది. పక్క రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా రైతుల రుణమాఫీ జరుగుతోంది, ఇవన్నీ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎలా జరుగుతుంది ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించండి అని చెప్పి. అండ్ అంతేకాకుండా పీఎం కిసాన్ మార్గదర్శకాలను కూడా తీసుకుంటే ఎలా ఉంటుంది అన్న అంచనా కూడా అప్పుడు వచ్చింది. సో ఇవన్నీ కూడా ఆలోచన చేసి మొత్తం కూడా ఒక సర్వే నిర్వహించి రైతుల రుణమాఫీకి సంబంధించి ఒక తీపి కబురు అయితే చెప్తుంది. ఆగస్టులో కాదు, ఆగస్టుకు ముందే ఒక నెల ముందే మేము రైతుల రుణమాఫీ చేయబోతున్నామని చెప్పడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి నిధుల సమీకరణ కూడా త్వరగానే జరిగిపోతుంది అని కూడా చెప్తున్నారు. రైట్, మీరు అంటున్నట్టుగానే అదేవిధంగా రైతులకు మళ్ళీ క్రాప్ వేసే సమయం కూడా ఆసనమైంది కాబట్టి ఒక నెల ముందుగానే ఇస్తే వాళ్ళకు మళ్ళీ రుణాలు అంటే ఇది క్లోజ్ చేసేస్తే మళ్ళీ రుణం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అనే ఆలోచన కూడా రేవంత్ సర్కార్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చూస్తే రైతులకు రుణమాఫీని తొలి ఏకాదశి అంటే జూలై 17న మొదలు పెట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రుణమాఫీ ప్రక్రియను జూలైలోనే ప్రారంభిస్తే అప్పటికే వ్యవసాయ పనులు ముమ్మరమై పెట్టుబడి అవసరమైన రైతులకు మళ్లీ రుణం తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జూలైలో ప్రారంభించి ఆగస్టు వరకు మొత్తం 3 విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇక ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధుల సమీకరణ కొలికి వస్తుండటంతో అన్నదాతలకు హామీనిచ్చిన ఆగస్టు 15 వరకు కాకుండా ఒక నెల ముందుగానే ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. పీఎం కిసాన్ పథకంలో ఉన్న నిబంధనలను రుణమాఫీలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై దాదాపు తుది నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీని ప్రకారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆదాయ పన్ను కడుతున్న వారికి రుణమాఫీ అందేందుకు అవకాశం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, మిగతా చిన్న ఉద్యోగస్తులు కూడా వివిధ అవసరాల నిమిత్తం ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నారు అన్న అంశం తెరమీదకు వచ్చింది. రిటర్నులు దాఖలు చేశారు అన్న కారణంతో ఆ రైతులను మాఫీ నుంచి మినహాయించే అవకాశాలు లేవని, ఆదాయ పన్ను కడుతున్న వారిని మినహాయించే ఆలోచన ఉంది అని తెలుస్తోంది. ఆ మేరకు ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్న చిన్న రైతులకు, చిన్న ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నిటిపై ఏం చేయాలి అనే దానిపై 4 రోజుల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించి రుణమాఫీ అమలుకు తీసుకోవాల్సిన విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేయనుంది. నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి ఏకాదశి నుంచి ఈ రుణమాఫీ మొదలు పెట్టాలని చెప్పేసి జూలై 17వ తేదీన రుణమాఫీ మొదలుపెట్టి ఆగస్టు నెల ఎండింగ్ వరకు కూడా 3 విడతల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. 1-2 రోజుల్లో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి మంత్రివర్గ సమావేశంలో కూడా పూర్తి స్థాయి నిర్ణయాలు, అదేవిధంగా ఫర్దర్ గా తీసుకోవాల్సినటువంటి అంశాల పట్ల సుదీర్ఘంగా చర్చించి రుణమాఫీ ప్రక్రియను సాధ్యమైనంత త్వరలోనే ప్రారంభించితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అయితే 40 లక్షల మంది రైతాంగం ఉన్నారు. దీనికి మరో 10 లక్షల మంది అంటే 57 లక్షల మంది వరకు కూడా రైతుల రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2018 డిసెంబర్ నుంచి ఉన్నటువంటి రైతులు వీళ్ళంతా కూడా సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్ మెన్లు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్షన్ ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కొద్దిగా బడ్డెన్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ ఎగ్జామ్షన్ ఇస్తూ మిగతా రైతులకు యాజ్ యూజువల్ గా 2 లక్షల రుణమాఫీ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ దశల వారీగా చేయాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి పీఎం కిసాన్ పథకం కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి ఇప్పటికే రేవంత్ రెడ్డి భావించారు. కాబట్టి సో వచ్చే నెల పూర్తి స్థాయిలో కాకపోయినప్పటికీ కూడా దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూసినటువంటి రైతాంగానికి పూర్తి స్థాయి ఉపశమనం కలిగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.